హాయ్ ఎవ్రీబడి. ఈ వారం పోటీగా 3-4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో ముందుగా మనం L2 ఎంపరాన్, ఒక చిత్రమైన టైటిల్. L2 ఎంపరాన్ అంటే లూసిఫర్ టు ఎంపరాన్ అన్నది టైటిల్. ఈ సినిమాని గురించి ఆలోచిద్దాం. సాధారణంగా మలయాళం సినిమాలు అంటే కనుక చాలా తక్కువ ఖర్చుతో డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమా తీయాలని ఎవరైనా పోటీ పెడితే ప్రైజులన్నీ మలయాళంలో పట్టుకుపోతారు. అందులో అస్సలు డౌట్ పడక్కర్లేదు. మన వాళ్ళు అప్పుడప్పుడు పెట్టుకెళ్తారు, వాళ్ళు రెగ్యులర్గా పెట్టుకెళ్తారు. బట్ ద సేమ్ టైం వైస్ వెర్సా భారీ సినిమాలు తీయండి అంటే మన వాళ్ళు కొట్టుకెళ్ళిపోతారు, మలయాళం వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మన బాహుబలి దగ్గర నుంచి తమిళ్ మలయాళ ఇండస్ట్రీలు అలాంటి భారీ సినిమాలు తీయాలి, అలాంటివి చేయాలి అని చెప్పి చాలా ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. 99% ఫెయిల్ అవుతున్నారు. లూసిఫర్ 2 అనే సినిమా ఇలాంటి భారీ సినిమా. ఈ లూసిఫర్ 2 కన్నా ముందు వచ్చిన లూసిఫర్ ఒక చిన్న సినిమా మీన్స్ ఇన్ ద సెన్స్ మోహన్ లాల్ ఉన్నా కూడా అదేమి హ్యూజ్ బడ్జెట్ తోటి భారీ సెట్టింగ్లా విజువల్స్ అయితే ఒక వచ్చింది కాదు. కేవలం ఒక సీఎం కూతురు, అల్లుడు, మనవరాలు, కొడుకు, సీఎంకి కొడుకు లాంటి మరో ఒక పవర్ఫుల్ పర్సన్, వీళ్ళందరి మధ్యలో జరిగిన ఒక ఇంటర్నల్ హ్యూమన్ ఎమోషన్స్ మీద నడిచే సినిమా అది లూసిఫర్. సో దానికి కంటిన్యూషన్ సినిమాగా లూసిఫర్ టు L2 ఎంపరాన్ సినిమా వచ్చింది. లూసిఫర్లో మనకు ఒక చిన్న హింట్ ఏమిస్తారంటే, మోహన్ లాల్ క్యారెక్టరు అక్కడ చాలా సాదాసీదాగా ఉన్నా దానికి వెనకాల ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. వాడు చాలా పవర్ఫుల్, ఒక మాఫియా ఇది ఉంది వరల్డ్ వైడ్గా అన్న హింట్ ఇస్తారు. సో ఆ హింట్ని బేస్ చేసుకుని ఇప్పుడు రెండో పార్ట్ చేసేసారు. దీనికోసం ఇచ్చే కోట్లు ఖర్చు పెట్టేశారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే 200-300 కోట్లు ఖర్చు పెట్టేశారు. బట్ దానికి లూసిఫర్కి L2కి ఉన్న తేడా ఏంటంటే కథ. కేవలం యూజువల్గా మనం ఎనీ క్రియేటర్ కానీ ఎనీ డైరెక్టర్ కానీ లూసిఫర్కి సీక్వెల్ తీయాలంటే అంటే ఏం ఆలోచిస్తారంటే, ఆ సినిమాలో సీఎం కొడుకుని సీఎం చేసాడు, అక్కడితో కథ ముగిసిపోయింది, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు? ఖురేషీ అబ్రహాం, మోహన్ లాల్ క్యారెక్టర్. సో సీక్వెల్ చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ వాడు వెనక్కి వచ్చాడు, ఎలా సాల్వ్ చేసాడని కావాలి. సో నిజంగానే ప్రాబ్లం ఆలోచించారు. ఏంటి ఆలోచించారు? ఎవరైతే సీఎం కొడుకు సీఎం అయ్యాడో వాడు ఒక పార్టీ మారదాం అనుకున్నాడు. వాడు వదిలేసిన పార్టీలోకి అతని సిస్టర్ రావాలనుకుంది. సో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ కన్ఫ్రంటేషన్ వచ్చింది. ఇది చిన్న పాయింట్. ఇప్పుడు మోహన్ లాల్ క్యారెక్టర్ ఖురేషీ అబ్రహాం మళ్ళీ వచ్చాడు. ఏం జరిగింది? ఇది సింపుల్. బట్ దీనికి వీళ్ళు ఏం చేశారంటే 3 ట్రాక్లు యాడ్ చేశారు. 3 ట్రాక్లు యాడ్ చేస్తూ అన్నిటికన్నా చేసిన పెద్ద పొరపాటు అందామా, వాళ్ళ ఇంటెన్షన్ అందామా, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయాలి అన్యాపదేశంగా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, గతంలో జరిగిన గుజరాత్లో జరిగిన అల్లర్లుతో స్టార్ట్ చేశారు సినిమాని. ఆ అల్లర్లో ఒక మతానికి చెందిన కొంతమందికి ఇంకో మతానికి చెందిన మహిళ ఆశ్రయం ఇస్తే, సో బజరంగి అనేవాడు వచ్చి వాళ్ళందరినీ చంపేసి చాలా దారుణంగా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని రేప్ చేసి కట్ చేస్తే సినిమా ఇది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా వాళ్ళు చూపించిన స్టార్టింగ్లో చూపించిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో అది లూసిఫర్ 1కి ప్రీక్వెల్ కింద లెక్కేసుకోవాలి. బట్ ఇక్కడ దాన్ని స్టార్ట్ చేసి లింక్ చేస్తూ ఇప్పుడు అంత క్రూరుడైన బజరంగి అనేవాడు కేరళలో అడుగు పెడుతున్నాడు. ఎందుకు అడుగు పెడుతున్నాడు? వాడు అడుగు పెడితే కేరళ అతలాకుతలం అయిపోతుంది, కేరళ సర్వనాశనం అయిపోతుంది. సో ఇంత దారుణమైన ప్రమాదం నుంచి ఖురేషీ అబ్రహాం ఎలా కాపాడాడు అన్నది పాయింట్. దీనికోసం ఏం చేశారంటే, కేరళ రాజకీయాలను కొద్దిగా చూపించుకుంటూ ఖురేషీ అబ్రహాం తాలూకా మాఫియా ప్రపంచం, ఆ మాఫియా ప్రపంచానికి వాడు ఆపోజిట్గా ఉన్నవాళ్ళ ప్రపంచాలు, వీళ్ళిద్దరిని మట్టు పెట్టాలని ప్రపంచ ఇంటెలిజెన్స్ సంస్థలు, వీళ్ళ కన్వర్సేషన్లు ఇవి అవి ఏవేవో చూపించారు. ఎంతలా చూపించారంటే, మోహన్ లాల్ ఒక ఫోన్ కాల్ మాట్లాడాలంటే దానికి లొకేషన్ కావాలంటే ఎక్కడ ఉంటుంది లొకేషను, ఎక్కడో ఎడారిలో తీసుకెళ్ళి చేద్దాం అక్కడ. లేదు, ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేయాలి ఇద్దరు విలన్లు అంటే ఎక్కడ
ఎక్కడో ఇరాన్లోనో ఇరాక్లోనో అండర్ గ్రౌండ్లో ఇట్లా ప్రపంచంలోని ఎన్ని రేర్ లొకేషన్లు తిరగాలి అన్ని లొకేషన్లు తిరిగేశారు. సో సినిమా విజువల్ ఫీస్ట్గా ఉంటుంది నిజానికి. ఎందుకంటే మనం ఎప్పుడు చూడండి లొకేషన్స్ అన్నీ చూపిస్తారు. ఎంత విజువల్ ఫీస్ట్గా ఉంటుందంటే క్లైమాక్స్ సీన్ తీసింది సముద్రం మధ్యలోనే ఒక ఆయిల్ రిగ్ మీద తీశారు. అది చాలా వ్యయ ప్రయాసంతో కూడిన సినిమా. కానీ ఇవన్నీ ఉండడానికి బేసిక్గా సినిమాలో కథ లేదు, చిన్న పాయింట్. పైగా కన్ఫ్యూజన్. ఓ పక్క ఫారిన్ ఇంటెలిజెన్స్ సంస్థలు, వాళ్ళలో మళ్ళీ డబుల్ ఏజెంట్లు, వాళ్ళు వీళ్ళ క్రియేషను, ఇక్కడేమో అక్కడ ఇక్కడ అక్కడ చెప్పేసి మొత్తం ప్రేక్షకుడిని ఒక అసహనానికి అయోమయానికి గుర్చేశారు. ఓ పక్క భారీ విజువల్స్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడాలనిపిస్తుంది, కానీ విషయం చూస్తే ఏముండదు. ఇక్కడ చూస్తే కేరళలో చిన్న ఒక సీఎం పార్టీ మారుతున్నాడు అంతే. సీఎం పార్టీ మారుతున్న మాత్రాన ప్రపంచం అతలాకుతలం అయిపోదు కదా. దానికి అతలాకుతలం ఎందుకు అవుతుందని చూపిస్తున్నాడంటే సీఎం పార్టీ మారే పార్టీలో బజరంగి అనేవాడు ఉన్నాడు, వాడు పరమ రాక్షసుడు అన్నది స్టార్టింగ్లో చూపించాం. సో ఈ పరమ రాక్షసుడు వస్తున్నాడు కాబట్టి ఖురేషీ అబ్రహాం లేట్లో వచ్చాడు అని చూపించాలి. సినిమా దాదాపు మొదటి గంటన్నర అంటే ఇంటర్వెల్ దాకా స్టార్ట్ అయితే గంట వరకు మోహన్ లాల్ క్యారెక్టర్ స్క్రీన్ మీకు రాదు. ప్రేక్షకుడు అలా కళ్ళు ఒప్పించి చూడడం తప్ప కేరళ రాజకీయాలు, కేరళ మాటలు. ఆ తర్వాత కూడా అసలు కొన్ని సంభాషణలు చాలా కృతకమైన తెలుగుతో ఉంటాయి. తెలుగు సమాజాలు మనకు అర్థమయ్యి కానిట్టుంటాయి. సో ఇలాగా ప్రేక్షకుడికి రంజింపచేసే ఎఫెక్ట్ ఉండదు. కేవలం ఆ విజువల్స్ని, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఎంజాయ్ చేస్తూ అలా కూర్చోవడం తప్పించి సినిమా మన గుండెలు టచ్ అవ్వదు. బేటాజ్ లూసిఫర్ అలా ఉండదు. లూసిఫర్లో ప్రతిదీ మనకు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సీఎం కూతురు, దాని రెండో భర్త, మొదటి భర్త కూతురు, మొదటి భర్త కూతురు మీద కనేసిన రెండో మొగుడు. సో వాళ్ళిద్దరికి పడకపోవడం, ఇవన్నీ కూడా మన అందరి ఇళ్లలో ఉండే, చాలా ఇళ్లలో కనిపించే ఒక కామన్ ఫ్యాక్టర్స్ అక్కడ ఉంటాయి. దాని మీద మనకి సినిమా కనెక్ట్ అయింది. ఇక్కడ అసలు అవేమి ఉండవు. సినిమా ఎంత హెవీగా ఉంటుందో ప్లాట్ కూడా అసలు అందనంత ఎత్తులో ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక మంచి సినిమా చూడాలనుకున్న వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది తప్పించి ఉండదు. సో దానిదే అర్థమైంది ఒకటే. సో మలయాళం వాళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చి 10-15 కోట్లు ఇచ్చి మంచి సినిమా తీయంటారా అంటే ఎక్స్ట్రాడినరీ సినిమా తీసి మన చేతిలో పెడతారు. రీసెంట్గా వచ్చిన ఆఫీసర్ అండ్ డ్యూటీ కానీ ఇవన్నీ కూడా. బట్ ఇది కేవలం అంటే తీయాలి, ఈ సీన్ తీయాలి, ఈ సీన్ ఎక్కడ తీయాలి, ఇక్కడెక్కడ వద్దు, ఎక్కడికి వెళ్ళిపోదాం, ఆఫ్రికా వెళ్ళిపోదామా, ఇరాన్ వెళ్ళిపోదామా, ఇరాక్ వెళ్ళిపోదామా, ఇంకెక్కడో నోరు తిరగని మనకు తెలియని పేర్లు, తెలియని ప్రదేశాలు, అక్కడికి వెళ్ళి షూట్లు చేసి. ఇప్పుడు వాస్తవానికి ఒక బీచ్లో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. విశాఖపట్నం బీచ్లో క్లోజ్ షాట్ తీసినా ఒకటే, మెరీనా బీచ్లో తీసినా ఒకటే, ఇంకెక్కడ తీసినా ఒకటే. నిర్మాత డబ్బులు 100 కోట్లు. ఏం పరిస్థితి అంటే పాన్ ఇండియా సినిమా తీయాలి, భారీ సినిమా తీయాలంటే భారీ కథకు వచ్చి కాస్టింగు, కథ మీద ఖర్చు పెట్టచ్చు, విజువల్స్ మీద, టెక్నికల్ మీద ఖర్చు పెట్టచ్చు. కేవలం లొకేషన్స్ మీద ఖర్చు పెట్టేస్తారు ఈ సినిమాలో డబ్బులన్నీ. సరే లొకేషన్స్ ఖర్చు పెడితే ఖర్చు పెట్టారు, బట్ వాళ్ళకి ఇంటెన్స్ అంటే కావాలి, ఒకళ్ళని టార్గెట్ చెయ్యాలి అని ఎప్పుడు సినిమా తీయకూడదు. మీరు డిస్కస్ చేయండి, హిందూ, ముస్లిం, బీజేపీ, కాంగ్రెస్, ఈ పార్టీలు ఇవన్నీ డిస్కస్ చేయండి, తప్పలేదు. సైద్ధాంతిక విభేదాలన్నీ పెట్టండి. బట్ ఇంట్రెస్ట్గా టార్గెట్ చేసి అసలు ఓటీటీలోనే మనం దారుణమైన సీన్లు చూసి తలదించుకుంటున్నాం. ఏంట్రా బాబు ఇంత దారుణంగా, సెన్సార్ లేదు ఓటీటీ కానీ. పృథ్వీరాజ్ లాంటి మంచి నటుడు, డైరెక్టరు, సరే ఒక గర్భవతి ఉంది, నువ్వు ఎంత వాడు రాక్షసుడు అని చెప్పదలుచుకున్నా కనీసం ఒక క్లోజ్ గర్భవతి మీద, ఒక క్లోజ్ వాడి మీద ఒక షర్టు బటన్ ఇప్పినట్టు పెట్టి కట్ చేస్తే సరిపోతుంది కదా. అంత దారుణమైన రేప్ సీన్ తీయాలా? ఏం చెప్పదలుచుకున్నాడు పృథ్వీరాజు? అంటే ఈ పర్టికులర్ వర్గం అంత దారుణంగా బిహేవ్ చేశారని చెప్పదలుచుకున్నాడా? వాళ్ళ మీద విముఖత పెంచాలనుకుంటున్నాడా? ఇదంతా కూడా కావాలని చేసినట్టు కనిపిస్తుంది సినిమా చూస్తుంటే. అందుకని వాళ్ళ సినిమాని పనిగట్టుకుని ఒక వర్గం ఇష్టపడట్లా, ఎంత దారుణంగా చూపిస్తారా అని చెప్పేసి. సో సరే ఆ విషయం పక్కన పెడితే మెయిన్ సినిమాకి మోహన్ లాల్ పాత్ర కానీ,
మోహన్ లాల్ సంభాషణలు కానీ చాలా తక్కువ. మహా అయితే ఒక 34 రోజులు షూటింగ్ డేస్ అయ్యి ఉంటాయేమో మోహన్ లాల్కి, ఎందుకంటే అన్ని సినిమించి సన్నివేశాలు కనపడ్డు. ఇంకా అది పక్కన పెడితే గట్టిగా ఒక 5-6 పేజీల డైలాగులు ఉండవు ఆయనకి. ఈ రెండు పక్కన పెడితే ఇంకా వీడియో గేమ్స్, ఆన్లైన్ వీడియో గేమ్స్లో చూపించిన యాక్షన్ సీన్స్ అన్నీ ఉంటాయి. బేసిక్గా ఉండాల్సిన ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ మిస్ అయిపోయాయి. కథలో బలం మిస్ అయిపోయింది. సో మెనీ థింగ్స్ ఒకేసారి బుర్ర నిండా పెట్టుకుని దానికోసం స్క్రీన్ ప్లేని గజిబిజి చేసేసుకున్నారు. సో దీనివల్ల ఏమైంది, సినిమా జనాలకి దూరం అయిపోయింది. సో ఎన్నో అంచనాలతో వచ్చిన L2 ఎంపరాన్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. మేబీ మలయాళంలో ఆడితే ఆడచ్చు, ఎందుకంటే వాళ్ళ సూపర్ స్టార్స్ ఉన్నారు, లేదా అక్కడున్న ఆ సినిమాలో టార్గెట్ చేసిన ఐడియాలజీ లేదా భావజాలం అది వాళ్ళకి నచ్చి ఉండొచ్చు. సో చూస్తారేమో తెలియదు, కానీ సినిమా అయితే బాగాలేదు, అది ఫిక్స్.